వెల్కమ్ టు సుమన్ ఐటీటీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. ఇలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్. వాళ్ళు ఇకపై మళ్లీ యూపీఐ యాప్స్ ద్వారా కరెంట్ బిల్స్ పే చేయొచ్చు. ఛార్జీల చెల్లింపులను సులభతరం చేయడంలో భాగంగా 2 రాష్ట్రాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గతంలో మాదిరిగానే ఫోన్ పే వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా డబ్బులు కట్టే అవకాశం వినియోగదారులకు లభించింది. ఒకప్పుడు కరెంట్ ఆఫీసులకు వెళ్లి గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి బిల్లు చెల్లించాల్సి వచ్చేది. తర్వాత ఆన్లైన్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల పేమెంట్ త్వరగా అవడంతో పాటు సమయం కూడా కలిసొచ్చేది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు గత జూలై 1 నుంచి యూపీఐ యాప్స్ ద్వారా కరెంటు ఛార్జీలు చెల్లించడాన్ని నిలిపివేశారు. కేవలం విద్యుత్ పంపిణీ సంస్థల అఫీషియల్ వెబ్సైట్స్, మొబైల్ యాప్స్ ఉపయోగించి పే చేసే ఛాన్స్ ఇచ్చారు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యూపీఐ ద్వారా పవర్ బిల్స్ కట్టే అవకాశాన్ని తిరిగి కల్పించాలనే డిమాండ్ను లేవనెత్తారు. ఈ నేపథ్యంలో విద్యుత్ డిస్కంలు ఇప్పుడు మళ్లీ ఆ సదుపాయాన్ని తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఫోన్ పే ద్వారా ఇలాంటి పేమెంట్స్ చేసే వీలుంది. త్వరలోనే గూగుల్ పే, అమెజాన్ పే వంటి ఇతర ప్లాట్ఫామ్స్ లోనూ ఈ సదుపాయం రానుంది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీటీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.